Garuda Express, an international courier service. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బ చిన్న చితకది కాదు. 3 స్థానాలు టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. అంటే ఇది జగన్కి భారీ ఎదురు దెబ్బ అన్నమాటే. ముఖ్యంగా వైఎస్ ఇలాకైన కడపలో కూడా తెలుగుదేశం తిరుగులేని రేంజ్కి చేరుకుంది. రాజకీయంగా టీడీపీకి ఇది కలిసొచ్చే విజయం. ఈ ఓటమి మీద వైకాపా నుంచి విశ్లేషణ మాత్రం మరొక విధంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంచి చల్లి మరీ ఎమ్మెల్సీలని గెలిపించుకున్నారని వైఎస్ వర్గం భావిస్తోంది. ఫిరాయింపులు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది తిరిగిన చెయ్యి కావడంతో ఎమ్మెల్సీ ఓట్లు కూడా కొనేశారు అని వైకాపా వాదిస్తోంది. ఎమ్మెల్యేలను సైతం కొన్న ఆయనకి ఎమ్మెల్సీలను కొనడం పెద్ద విషయమా అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఓటమి నుంచి వైకాపా నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలని తెలుగుదేశం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా సరే గెలవాలి అని ఇంట్రెస్ట్ చూపించింది. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకి గడ్డు కాలం ఎదురవ్వబోతోంది అని అర్థం. ఏ స్థాయిలో సొమ్ము ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తన హవా సాగిస్తుంది అనేది చూడాలి. పక్కా ప్రణాళికలు వేసుకుని ఎవరికి వారు పనిని విభజించుకుని ఒక సూపర్ ప్లాన్తో పనిచేశారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు లీడర్షిప్తో ఆయన వేసిన పథకాన్ని కింది స్థాయిలో బాధ్యతలు పంచుకుని మరీ కృషి చేశారు. టీడీపీలో సంస్థాగతంగా ఒక యంత్రాంగం ఏర్పడి ఉంది. ఇప్పుడు దాని లక్ష్యాలు అది గుర్తెరిగి చేస్తుంది. మరి ఇలాంటి వ్యూహాలతో ఉన్న తెలుగుదేశం పార్టీని ఢీకొట్టేందుకు వైకాపా ఏ రేంజ్లో సిద్ధపడాల్సి ఉంటుందనేది ఆలోచించాలి. వైకాపాలో జగన్ తర్వాత రోజా మాటలు గొడవలు తప్ప ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత అనేది లేదు. రూట్ నుంచి ఆకు దాకా అంతా తానే చూసుకోవాలి అనే జగన్ తాపత్రయం ఇక పోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం రాబోయే 2019 ఎన్నికలు వైఎస్ఆర్ లెగసీతో జరిగేవి కావు. అవేవి ఇక్కడ పనిచేయవు. జగన్ నాయకత్వం ప్రతిపక్ష పార్టీ పనితీరు మీదనే అందరి చూపులు ఉంటాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.